దేవుని సన్నిధిని విడిచిపెట్టి విశ్రాంతి దినమున రోజున ఆదివారం దినమున నీ ఉద్యోగంలో లేదా నీ పనుల కోసమో లేదా నీ వ్యాపారం కోసమో నువ్వు సమయం వెచ్చించున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన దగ్గర మనం వచ్చి మనము మన సమయాన్ని ఆయనకిచ్చి, దేవా ఇది నా పని, నేను సోమవారం నుంచి శనివారం వరకు ఈ పని చేస్తున్నాను, నా పనిని ఆశీర్వదించు అని నువ్వు ఆదివారం పూట ఆయన సన్నిధికి వచ్చి నీ సమయాన్ని ఆయనకిచ్చి నువ్వు ఆయనకి ప్రార్థిస్తే 1000 రెట్ల ఆశీర్వాదం ఆయన మీకు ఇవ్వగలడు. అంతేగాని ఆదివారాన్ని కూడా నువ్వు ఆయన దగ్గర నుంచి తీసివేసుకుని నీ పనుల్లో నువ్వు ఉంటున్నట్లయితే మనకు దేవుడు నష్టాన్ని కలుగజేస్తాడేమో చూసుకోవాలి. ఎందుకంటే ఆయనను కాకుండా మనము ఈ లోకంలో దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే అది దేవుడు మన దగ్గర నుంచి తీసివేస్తాడంట. మరి మనము ఆయనకి సమయం ఇద్దాము. ఆయన మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయనకు ఒక రోజు, ఒక వారంలో ఒక రోజు మనం ఆయనకి సమయం ఇద్దాము. ఏదో సాధిస్తాను, ఆదివారం పూట డబుల్ శాలరీ వస్తుంది లేదా డబుల్ బిజినెస్ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అది అంత సాతాన్ నీకు తొలిలో నిన్ను అట్రాక్ట్ చేయడానికి నీకు అంత ప్రాఫిట్స్ నీకు చూపిస్తుంది. కానీ రాను రాను అది నిన్ను పడేయడానికి ప్రయత్నిస్తుంది. నిన్ను దిగజార్చి నిన్ను ఇంకా బాధపడి ఆర్థిక సంక్షోభంలోనికి నెట్టివేద్దామని అది చూస్తూ ఉండడానికి దాని పన్నాగం. కనుక నువ్వు ఊరుకుండద్దు, ఇంట్లో ఊరికే కూర్చోవద్దు, లేదా టీవీల మీద కూర్చోవద్దు, లేదా నాకు ఈ పని ఉందని చెప్పి నువ్వు వేరే దానికోసం నీ సమయాన్ని వెచ్చించద్దు. కానీ దేవుని సన్నిధిలో వెళ్ళి ఆరాధనలో పాల్గొని ప్రార్థన చేసుకొని వాక్యం విని ఆయన సన్నిధిలో నీ మొరను పెట్టుకుంటే దేవుడు తప్పక నీ మొర ఆలకిస్తాడు. కనుక అన్సక్సెస్ఫుల్ గా ఉన్న నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీకు ఆయన సక్సెస్ ఇస్తాడు. ఆల్రెడీ సక్సెస్ లో ఉన్న నీకు 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.